మా అమ్మాయిని వదిలేండి బాబు. దీన్ని నేనే చేసుకుంటానని నీకు చెప్పిన విన్నా, అందుకే చేసుకుంటున్నా. ఏమండి ప్లీజ్ డూ సంథింగ్. బట్ ఐ గెట్ నథింగ్. పైగా రిస్క్. హలో ఏమండి? బాబు 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 వదిలేండి బాబు, వదిలేండి బాబు. మా అమ్మాయిని వదిలేండి బాబు. బాబు మీకు దండం పెడతాను. వదిలేండి బాబు. బాబు వదిలేండి బాబు. నేను చాలా క్రైమ్లు చేశా, కిడ్నాప్లు చేశా, ఎప్పుడు ఆపలేదు. ట్రై చేయొద్దు. ఎవడన్ని ఎక్స్ట్రా లేసినా, యాషాలేసినా, డ్రామాలు ఆడినా, డాన్స్లు ఆడినా నేను దిగాక అన్ని మూసుకోవాలి, లేదా ముసుగేసి మూల కూర్చోబెడతాను. కాచిగూడ ఉమెన్స్ కాలేజ్ అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని బెదిరించినప్పుడే నీ మీద మేట్రేసా. ఇప్పుడు దొరికావు. డిస్కషన్ వద్దు. నీకెంత కావాలో చెప్పు. ఎలాగెలాగా? నీకెంత కావాలో చెప్పు. ఎలాగెలాగా? నీకేం కావాలో చెప్పు. కావాల్సిన అడిగి తీసుకుని నువ్వు నా బొమ్మడిది బాబే. రాయ్ రూట్ క్లియర్ చేయండి. నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్థం కాదు. పంతులు గారు, ముహూర్తానికి ఎంత టైం ఉంది? 5 నిమిషాలే ఉంది సార్. సరిగ్గా 2 నిమిషాల్లో వాడు పెళ్లి కూతురు లేసి పరిగెత్తాడు. ఆన్ టైం ఎవ్రీ టైం. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు టైం. థ్యాంక్స్ బాబు. పదండి, ముహూర్తానికి టైం అయింది. హలో సార్ తప్పైపోయింది సార్. నీతో రాకపోతే ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తావా? వెళ్ళి ఆ పిల్ల కాలు పట్టుకుని సారీ చెప్తాం సార్. ఎలాగెలాగా? వెళ్ళి ఆ చెల్లి కాలు పట్టుకుని సారీ చెప్తాం సార్. ఎలాగెలాగా? వెళ్ళి ఆ చెల్లి చెప్పు తీసుకుని కొట్టుకుంటాం సార్. ఇప్పుడు కరెక్ట్ మీట్ లోకి వచ్చావు. వచ్చిన పని అయిపోయింది. యూనిఫామ్ లో ఉన్నాను, రెడీ చేసుకోండి. పోలీసు 4 రాళ్ళు వెనకేసుకుంటే తప్ప? నిన్న రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తే తప్పు. పోలీస్ అంటే ధైర్యం, నమ్మకం, స్వార్థం కోసం కాకుండా సొసైటీ కోసం పనిచేసేవాడే పోలీస్. రమేష్, పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త మీనింగ్ చెప్తున్నారు. ఇంకాసేపు ఎక్కడ ఉంటే నేను పొల్యూట్ అయిపోయి ఉన్నాను. వస్తా. ఇంకెప్పుడు రాకు, కొనపడుకు. దరిద్రుడా. వాడన్నట్టు నువ్వు కోరుకున్న క్వాలిటీస్ ఉండే పోలీస్ ఈ రోజుల్లో ఉంటాడా? ఎందుకుండరు బాబాయ్? ఎగ్జాంపుల్ ఇందాక చూసారుగా. పోలీస్ డ్రెస్ కి అడ్రస్ లా డ్యూటీ కోసం దేన్నైనా బ్రేక్ చేసేలా ఉన్నాడు. డేవిడ్ మాస్టర్, ఎవర్ ఫైట్ మాస్టర్, ఐ యామ్ ద డైరెక్టర్. ఓకే చెప్పాల్సింది నేను. మీరే చెప్పండి సార్. టెన్షన్ రా. సూపర్ బ్రూస్లీ. Thank you, sir. ఎక్సలెంట్. Thank you so much. ఎరగొట్టావు. Thank you. ఎరగొట్టాను. జస్ట్ దూకాడు. నేను కష్టపడే టైమింగ్ లో లేచాను. అలా దూకే వాళ్ళు 90 మంది దొరుకుతారు. అయినా రేపు థియేటర్ లో క్లాస్ పడేది నిన్ను వాడిని ఆ డేవిడ్ గాని చూసి కాదు, ఈ బ్లాక్ బస్టర్ బ్రహ్మాదం చూసే. ఈజ్ యుగైస్టిక్. కాదు సార్, సేడిస్టిక్. ఎవర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. పర్లేదు బ్రూస్లీ. బాబాజీ, నేను బ్రహ్మాజీ. జస్ట్ ఇప్పుడే రిస్క్ షాట్ విస్కీ బాటిల్ లేపేశాను.
సిగ్గులేదరా నీకు బ్రూస్లీ చేసిన ఫిట్ నీ అకౌంట్ వేసుకోవడానికి అలాగే సార్. మిమ్మల్ని కాదు బాబాజీ, ఆ డేవిడ్ గారి అసిస్టెంట్ ని. బ్రూస్లీ ఓ పక్క నేను హీరోతో డైరెక్టర్ తో పడలే కదా సాటే నువ్వు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చావా? అసలే నాకు బీపీ షుగరు, ఎలాగెలాగా అసలే నాకు బీపీ షుగరు. ఎలాగెలాగా టెన్షన్ పెట్టొద్దని చెప్తాడా నాన్న? ఇది కరెక్ట్ మీటర్ మాస్టర్. థ్యాంక్స్ బ్రూస్లీ. ఆ ఎదలు కాలేజీకి వెళ్ళి చెల్లి కార్డు పట్టుకుని మరీ సారీ చెప్పారంట. రే నీ సిస్టర్ కాదు, ఇంకా లైఫ్ లో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళరు. డేవిడ్ మాస్టర్ సార్ నా డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ఎంతో మంది ఎన్నో అసలు ఎదురు చూస్తారు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. క్లైమాక్స్ అదిరిపోవాలి, చూసే వాళ్ళ నరాలు తెగిపోవాలి, రికార్డులు బద్దలైపోవాలి. కథలో కంటెంట్ ఉండదు కానీ క్లైమాక్స్ అన్ని కావాలడికి. బ్రూస్లీ ఆ, నేను కంపోజ్ చేసిన ఫైట్ ఒక్కసారి డైరెక్టర్ గారు చూపించు. ఎలాగెలాగా అదే నాన్న, నువ్వు కంపోజ్ చేసిన ఫైట్ ఒక్కసారి డైరెక్టర్ గారి చూపించు. ఇది కరెక్ట్ మీటర్. థ్యాంక్స్ బ్రూస్లీ. ఆ డేవిడ్ గా నమ్ముకుంటే మస్ అయిపోయేవాళ్ళం. వారం రోజులు ప్లాన్ చేసిన ఫైట్ నీ వల్ల 4 రోజుల్లో ఫినిష్ అయిపోయింది. అందుకే మీ బత్తాలతో పాటు Thank you. ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇది అక్క ల్యాప్టాప్ కి. మరిది గ్రాండ్ రీజెన్సీ హోటల్లో కాల్పులు జరిపిన వ్యక్తి అల్ జిహాద్ టెర్రరిస్ట్ గ్రూప్ మెంబర్. ఈ కాల్పుల్లో 6 అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఇండియన్ ఎకానమీని దెబ్బతీయటమే వాళ్ళ లక్ష్యం. వి విల్ క్యాచ్ ఎవ్రీవన్ బిహైండ్ ద గ్రూప్ కిలింగ్ అండ్ హ్యాంగ్ దెమ్ సూన్. థ్యాంక్ యూ. పారిశ్రామిక రంగంలో చాలా మందికి పద్మశ్రీ అవార్డు వచ్చుండొచ్చు, కానీ మన వసుంధర ఫార్మస్యూటికల్స్ చైర్మన్ జయరాజ్ గారికి వచ్చిన అవార్డు చాలా ప్రత్యేకమైంది. ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు తయారు చేసి సమాజానికి సేవలు అందించడమే కాకుండా ఎంప్లాయీస్ అందరినీ సొంత మనుషుల్లా చూసుకునే గొప్ప వ్యక్తి. ఈ అవార్డుతో మనల్ని గర్వపడేలా చేసిన చైర్మన్ గారిని సత్కరించుకోవడం మన అదృష్టం. ఇప్పుడు సార్ మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది, ప్రపంచం గుర్తింపునిచ్చింది, కానీ నేను గుర్తించుకోవాల్సింది, గౌరవించుకోవాల్సింది మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కరిని. అందుకే మీ అందరి తరపున ఈ సన్మానం మన ప్లాంట్ మేనేజర్ రామచంద్రరావుకి చేయటం న్యాయమని ఫీల్ అవుతున్నాను. మేడం, నాకు సన్మానం. రామచంద్రరావు గారు, 25 years మీ లైఫ్ ని, మీ సర్వీసెస్ ని మన వసుంధర ల్యాబ్స్ కే డెడికేట్ చేశారు. మీకు ఫెలిసిటేషన్ అనగానే వచ్చిన రెస్పాన్సే చెప్తోంది మీ అర్హత ఏమిటో. ప్లీజ్. తమ్ముడు కూడా ఉంటే బాగుండేదే. అవునమ్మా, వాడు మిస్ అయ్యాడు. అసలు నాకు నిన్న జరిగిన సన్మానం షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. నేను రాలేకపోతున్నాను. ఆయన ఎవరికో పద్మశ్రీ వస్తే ఈయనకి సన్మానం ఎందుకో? నేను చేసిన సేవను శ్రమను గుర్తించి, ఎలాగలగా ఫ్యాక్టరీకి నేను చేసిన సేవని శ్రమని గుర్తించి అందరి తరఫున నన్ను సన్మానించారు. అలాగా? అలాగే నాకు సన్మానం జరిగినప్పుడు 2 నిమిషాలు నాన్ స్టాప్ క్లాప్స్. 50+ లో ఫస్ట్ టైం క్లాప్స్ కదా, ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు. లొకేషన్ లో నేను చేసే జంపులకి, గ్రాస్ బ్రేకింగ్ కి రోజు క్లాప్సే. బోర్ కూడా వేస్తుంది. ఆ క్లాప్స్ ఈ క్లాప్స్ ఒకటేనా? సౌండ్ ఒకటే కదండి. సౌండ్ ఒకటే కావచ్చు, కానీ సొసైటీలో రెస్పెక్ట్ వేరు. అబ్బో. ఎప్పటికైనా నా మాట వింటే మా బాస్ తో చెప్పి ఫ్యాక్టరీలో ఏ స్టోర్ ఇన్ఛార్జ్ గానో ఫీల్డ్ ఆఫీసర్ గానో జాబ్ ఇప్పిస్తా.
కటింగ్లు పోను నెలకి 8,000 చేతికి వస్తాయి. నేను ఒక్క రోజులో 2 జంపులు 3 గ్లాస్ బ్రేకింగ్ చేస్తే బత్తాలతో పాటు 10,000 వస్తుంది. పైగా మా కటింగ్లు ఉండవు. ఆ కటింగ్లు ఉండవు, ఎప్పుడో కాలో చెయ్యో తీసేస్తారంతే. నువ్వు ఎప్పుడైతే నాకు ఇష్టం లేని రూట్ లోకి వెళ్ళావో అప్పుడే నువ్వు నాకు లేనట్టు లెక్క. నీదొక్క రూపాయి ఇంట్లోకి రావడానికి ఒప్పుకోను. అమ్మా కావ్య, ఏంటి పెద్దనాన్న? నిన్న మీరు ఇంట్లో లేరు కదా, ఆ కొరియరోడు దీన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటనే అది? మన కావ్య క్విజ్ కాంపిటీషన్ లో ల్యాప్టాప్ విన్ అయిందిరా. అదే విచిత్రం అన్నయ్య, దానికి ఎప్పుడు గిఫ్ట్ వచ్చినా నువ్వే రిసీవ్ చేసుకుంటావు. థ్యాంక్స్ రా. నీ తెలివితేటలతో సంపాదించుకుని ఆడికెందుకమ్మా థ్యాంక్స్. ఆ కాంపిటీషన్ నేనే తీసుకెళ్లి డ్రాప్ చేశాను. మరి నువ్వు జస్ట్ డ్రాప్ చేసావు, నేను దాన్ని 20 సంవత్సరాలుగా గోల్ వైపు డ్రైవ్ చేస్తున్నాను. నీకు తెలుసు కదన్నయ్య, చిన్నప్పుడు నాకు కూడా ఇంతే. ఎన్ని ప్రైజ్లు, పెన్సిల్లు, రబ్బర్లు, జామెట్రీ బాక్సులు, నా బ్రెయినే అమలుకి వచ్చేసింది. మరి అంత గొప్ప బ్రెయిన్ అన్నమాట మీది. మరి అలాగే అయితే పక్కకు తిరగకుండా అక్కడ నడకుండా మన ప్రెసిడెంట్ ఎవరో చెప్పండి. మన ప్రెసిడెంట్ ఎలాగెలాగా? అబ్దుల్ కలామా? అబ్దుల్ కలాం ఉండేవారని చెప్తున్నా. ఇప్పుడు ప్రతిభ పాటిల్. మనిషికి ప్రతిభ పాఠవాలు ఉండాలంటున్నాను. ఆ ఉంటే చెప్పొచ్చు కదా. అది ఏంటి ఈ కోడి బ్రెయిన్ వేసుకుని కరెక్ట్ అయిపోతాం అనుకున్నావా? తాతే ఉంటే తాడి చెట్టు గురేసుకుని చచ్చిపోయాడు. నాకు బాగా తెలుసు అన్నయ్య, సడన్ గా అడిగేసరికి కన్ఫ్యూజ్ అయ్యా. కరెక్ట్ అన్నయ్య. కావ్య బాగున్నామ్మా? బాగున్నా అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఐ కార్తీక్. ఏం బాబాయ్ 9 to 9:30 నువ్వనేనా డైలీ ఎపిసోడ్ రన్నింగ్ లో ఉన్నట్టుంది? ఇప్పుడే బ్రేక్ ఇచ్చారా? నాన్న లంచ్ టేబుల్ మీద పెట్టాను, పక్కనే మందులున్నాయి, వేసుకోవడం మర్చిపోదు. సరే నాన్న. ఉంటా బాబాయ్. ఆ, బాయ్ రా. బాయ్ బ్రో. కొడుకంటే ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకో. ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేస్తూ కూడా తండ్రిని తల్లిలా చూసుకుంటున్నాడు. మరి పెద్దనాన్న అన్నయ్య బట్టలు ఉతుకుతాడు, నువ్వు ఉతుకుతావా? నేను నీ బట్టలు ఉతకలా? ఆపండ్రా, చిన్నపిల్లలాగా. కావ్య రావుస్ అకాడమీ సీట్ సంగతి ఏమైంది? అందులో సీట్ చాలా కష్టం అంటున్నారు అన్నయ్య. డెసిషన్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుందట. ఆయన కాంటాక్ట్ అవ్వడానికి సోర్స్ దొరకట్లేదు. ఏదో రకంగా ఆయన పట్టుకుంటారా. అందులో కోచింగ్ తీసుకుంటే మన కావ్య కలెక్టర్ అయిపోయినట్టే. మీ సార్ ఉన్నారా? సార్ ఇప్పుడు ఎవరిని కలవరు, మీరు వెళ్ళండి. అసలు నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు, నీ భుజం మీద చేసి మరి ఫోటో తీపిస్తా. వెళ్ళండి. ఎవరే మీరు? సార్ మా అక్క ఐఎస్ ప్రిపేర్ అవుతుంది, చాలా ఇంటెలిజెంట్. ఈ రికార్డ్స్ సర్టిఫికేట్స్ చూడండి, మీకే తెలుస్తుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? సార్ మీరు రికమెండ్ చేస్తే దానికి రౌజ్ అకాడమీలో సీట్ వస్తుంది. ప్లీజ్ సార్. చాలా మంది ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. అండ్ నో మోర్ సీట్స్, యు మే గో. సార్ అలా అనకండి సార్. మీరు ఏ టెస్ట్ అని పెట్టండి, ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, టక్కని ఆన్సర్ చెప్పేస్తే. ఎక్కువ ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సార్ మా అక్క చాలా మంచి స్టూడెంట్, మీరు సీట్ రికమెండ్ చేస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. డ్రైవర్ కార్ పోనీ. ఓకే ఓకే, నేను మాట్లాడతా. రైట్. వాచ్మెన్ ఎవరతను? ఏమోనమ్మా, వాళ్ళ అక్కకేదో సీట్ కావాలని అయ్యగారిని కలవడానికి వచ్చాడు. పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఇక్కడే నించున్నాడమ్మా. ఎంత చెప్పినా వెళ్ళట్లేదు. పోలీస్ స్టేషన్. కూర్చో బాబు, వెళ్ళి క్యారియర్ తీసుకొస్తాను.